ఏంటంట నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను ఏంటి, నువ్వు ఇంత నకరాలు చేయాల్సిన అవసరం ఏంటి, ఆఫ్టర్ ఆల్ నువ్వు డిగ్రీ కూడా చేయని వాడివి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చి పెట్టారు అక్కడ. యు ఆర్ నాట్ స్ట్రాంగ్, ద లా ఈజ్ స్ట్రాంగ్. దాన్ని వైలేట్ చేద్దామని లేకపోతే ఎదుటివాడు మెత్తగా ఉన్నాడని ఇట్లా మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి. ఐ హ్యావ్ నెవర్ లెట్ దట్ గో. అంటే స్మాల్ మ్యాటరే అది, నేను మెత్తగా మాట్లాడొచ్చు, తప్పే ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాజ్ ద పర్సన్ హ్యాస్ ఎక్సీడెడ్ ద లిమిట్స్. ఇట్లా చాలా జరుగుతాయండి. నేను జీన్స్ టీషర్ట్ వేసుకునే తిరుగుతానండి. నేను ప్రైమ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా అట్లాగే వెళ్ళాను. 3 ప్రైమ్ మినిస్టర్స్ని నేను చెప్పులు వేసుకుని జీన్స్ టీషర్ట్ వేసుకుని కలిసి లేదా షర్ట్ వేసుకుని. ఇంత సింప్లిసిటీ నిజంగా మీకు మామూలు ప్రజల మధ్య వెళ్ళడం మీకు ఇబ్బంది అనిపించట్లా? సింప్లిసిటీ కాదండి, అది నా అలవాటు అండి. వెళ్ళిన ఆటోలను బస్సులోనే వెళ్తారు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అన్న కోరిక. అందరము కార్లలో తిరిగితే రోడ్లన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో బై బస్ అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు బార్క్లేస్ బ్యాంక్ వెళ్ళాను, వెళ్ళేసి పాస్పోర్ట్ రిలేటెడ్ మ్యాటరే. పాస్పోర్ట్ రెన్యువల్కి మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలి ఎవరో. ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎవరు చేయొచ్చు, సాలిసిటర్ చేయొచ్చు. అంటే మన కాని దేశం కదండి, ఇక్కడంటే మనం గెస్టెడ్ ఆఫీసర్తో పెట్టించుకుంటాం, అక్కడ కాదు. సో యూ కెన్ గో టు సాలిసిటర్. ఆయన 15 నుంచి 25 పౌండ్లు తీసుకుంటాడు. మరి మనం ఇమ్మీడియట్లీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 15 ఇంటూ అప్పుడు 60 రూపాయలు అనుకుంటా. అమ్మో 15 ఇంటూ 60 మనం అని చెప్పడానికి. సో సాలిసిటర్ వద్దు. డాక్టర్ కూడా చేయొచ్చు, మన జనరల్ ప్రాక్టీషనర్ జీపీ. మన అందరం కూడా ఒక డాక్టర్కి అటాచ్ అయి ఉంటాం అన్నమాట ఆ దేశంలో. సో జీపీ చేయాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఫ్రీగా ఎవరు చేస్తారంటే మీ బ్యాంకర్ చేస్తారు అని చెప్పారు. సో ఆ కాగితాలు తీసుకుని మా బ్యాంక్కి వెళ్ళాను. వెళ్ళేసేసి ఇట్లా నా ఐడి కన్ఫర్మ్ చేయటానికి అట్లా చేస్తామన్నాడు. నా ఐడి చూసి నువ్వు నాకు అకౌంట్ ఓపెన్ చేసావు కదా, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాడే వీడు అని చెప్పు, అంతే నేను అడిగేది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ డోంట్ డూ దిస్ అని అన్నాడు. ఏందో రెస్పాన్సిబిలిటీ అన్నాను. అంటే 11 నెలలే అయింది కదా నువ్వు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి, 12 నెలల దాకా మేము ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయము అన్నాడు. అంటే ఏంటి ఆ రూల్ అన్నా. అంటే మిస్యూజ్ అవ్వచ్చని మా అభిప్రాయము అన్నాడు. అంటే చాలా తెలివైన దేశంలాగా ఉందండి ఇది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనక వైపు దిస్ ఈజ్ బేరింగ్ ది లైక్నెస్ ఆఫ్ బాబు గోగినేని అని నువ్వు సంతకం పెడితే అది తీసుకుని నేను మిస్యూజ్ చేస్తాను, అది ఎక్కడ చేయగలను చెప్పు అన్నాను. లేదు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ కాన్ డూ దిస్ అన్నాను. అయితే అకౌంట్ క్లోజింగ్ ఫామ్ అన్నాను. అకౌంట్ క్లోజింగ్ ఫామ్ సంతోషంగా ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి ఇదేంటి ఇండివిజువల్ అకౌంట్, ఆర్గనైజేషనల్ అకౌంట్ క్లోజ్ చేయాలి అది అన్న. నీకు ఆర్గనైజేషనల్ అకౌంట్ ఉందా అన్నాడు. అవును మా ఆర్గనైజేషన్కి బాగానే ఉన్నాయి మీ దగ్గర డబ్బులు, నిజంగా ఎక్కువ లేవు కానీ నేను అన్నాను. అంటే అట్లాగా ఇంకెవరితో అయినా మాట్లాడతావా అన్నాడు. ఎవరైనా నీకు తెలుసా ఈ బ్యాంకులో అన్న. అందరు తెలుసు, నువ్వే కొత్తగా వచ్చినట్టున్నావు అన్న. వాళ్ళతో మాట్లాడతావా అన్నాడు. అట్ట మాట్లాడతాను, మీరు రెస్పాన్సిబుల్ బ్యాంక్ కదా, మీ రూల్స్ నేను బ్రేక్ చేస్తే ఎట్లా అన్నాడు. నేను ఆ మాట అనేటప్పుడు వాడికి కొంచెం భయం వేసింది. నేను వెళ్ళి మాట్లాడినా అన్నాడు. అట్లా కాదు నీ బాస్ని పిలువ అన్న. బాసు బిజీగా ఉంటాడు, పర్లేదు నాకు నేనే బాస్ని, నేను ఇక్కడ సాయంత్రం వరకు కూడా కూర్చోగలను, బాస్ గారు ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడు ఐ విల్ మీట్ హిమ్ అన్నా. సో ఐ వెయిటెడ్. 15 నిమిషాల్లో ఏంటి వీడు వెళ్ళడం తెలిసిపోయింది కదా, బాస్ గారు ఈజ్ అవైలబుల్ రమ్మన్నారు. వెళ్ళాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అన్నాడు. బట్ ఐ నో వాట్ హ్యాపెండ్ అన్నాను నేను. అంటే ఐ కాంట్ వెరిఫై అన్నాడు. నో నీడ్ టు వెరిఫై, యూ కాల్ దట్ ఫెలో, యూ మేక్ హిమ్ సిట్ నెక్స్ట్ టు మీ. పెద్ద ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఎవిడెన్స్ విషయం మాట్లాడవాక అసలు ఏం జరిగిందో తెలుసుకో అన్న. ఒక వారంలో నాకు చైర్మన్ ఆఫ్ బార్క్లేస్ బ్యాంక్ నుంచి అపాలజీ లెటర్ వచ్చింది. సేయింగ్ వీఆర్ సారీ దట్ దిస్ హెస్ హ్యాపెండ్. ఒకసారి సో ప్రతి చోట ఇలా ఫైట్ చేయాల్సి వచ్చింది మీరు? ఫైట్ కాదండి, ఎస్సర్షన్. దెబ్బలాట ఏముందండి ఇక్కడ. ఇప్పుడు నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్ని ఆడుకోవటం అన్నది తప్పు.
ఐఎమ్ ఏ నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ గో అండ్ డూ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, అందరిలాగానే క్యూలో ఉన్నాను. బట్ దిస్ వాజ్ రాంగ్. అండ్ వీళ్ళు పెద్ద తురుములేం కాదు, వీళ్ళు ఒక పొజిషన్లో ఉన్న కారణంగా దే ఆర్ అబ్యూజింగ్ ఇట్. ఒక్కొక్కసారి మై వైఫ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్ యాక్షన్. నేను ఒకసారి ప్యారిస్ వెళ్ళినప్పుడు ఎవరో రోడ్డు మీద ఒక ప్రదర్శన చేస్తున్నారనమాట. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు చాప్ యువర్ వెజిటబుల్స్, దే ఆర్ సెల్లింగ్ దట్. ఓకే. అయితే చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. ఐ రికార్డెడ్ దట్. నేను లాంగ్వేజ్ టీచర్ని కదా, సో రోడ్డు మీద మార్కెటింగ్ ఇట్లా ఉంటుంది ప్యారిస్లో, దాంట్లో వాడే పదాలు ఇవి, వాళ్ళు యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఇది అని చెప్పడానికి. సో ఐ వాజ్ రికార్డింగ్ దాట్. ఒక ఆవిడ వచ్చేసి ఇది తప్పు, నువ్వు రికార్డ్ చేయకూడదు అంది. నిన్ను కాదమ్మా నేను చేసేది, ఆయన కదా నువ్వు అనాల్సింది, నువ్వెవరివి అని అన్నాను. కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను. ఓకే. మ్యూజియం ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని ఒకటి ఉందండి. ఇట్ ఈస్ రియలీ ఎ ఫ్యాసినేటింగ్ ఎగ్జిబిషన్. అది 1500s 1600sలో ఫ్రాన్స్లో ఉన్న టెక్నాలజీ. అప్పుడు 10 గంటల రోజులు ఉండేవి ఫ్రాన్స్లో, అట్లాగే 10 రోజుల వారాలు ఉండేవి. వాటికి అనుగుణంగా క్యాలెండర్లు, క్యాల్కులేషన్. ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ ప్లేస్. అక్కడికి వెళ్ళామన్నమాట, ఐ అండ్ మై వైఫ్ సహనా. వెళ్తే ఇట్లా లోపలికి వెళ్తూ ఉన్నాము. నా దగ్గర ఒక మంచి కెమెరా ఉన్నదన్నమాట. నాది కాదు, ఎవరిదో తీసుకున్నాను నేను. నా మెడలో వేలాడుతుంది. ఆ కెమెరాని చూసి ఎవరో ఒక సెక్యూరిటీ లేడీ వచ్చేసి ఈ కెమెరా నీదేనా అని అడిగింది. అవును నాదే అనేసి ముందుకెళ్తాను. కొంచెం వెలగటం ఒకసారి టైం పడుతుంది. ఒక 10 అడుగులు వేసాక ఏంటంటే నేను వెళ్తూ ఉంటే ఎవరో వచ్చి నీ కెమెరా నీదా అని అడిగారా, ఏంటి కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మ నువ్వేంటి నా కెమెరా నాదేనా అని అడిగావు, ఏంటి కారణం? ఏం లేదు ఎవరిదో పోయింది అందుకని అడిగాను. అంటే ఏంటి అర్థం అన్నా? ఏం లేదు సార్ ఎవరిదో పోయింది అందుకని అడిగాను. పోయిన కెమెరా రంగేంటి అన్నా. అంటే నాకు తెలీదు అంది. పోయిన కెమెరా యొక్క బ్రాండ్ ఏంటి అన్నాను. నాకు తెలీదు అంది. అంటే ఏమి పోయిందో తెలీదు, అది ఎట్లా ఉంటుందో తెలీదు, కానీ దొరికిన మొదటి వ్యక్తిని ఆ కెమెరా దొంగ కెమెరా అని అడిగినట్టు. అంతే కదండి. అంతే కదా. నీ పేరేంటి అన్న. నేను చెప్పనంది. దెన్ రిసెప్షన్ ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళి ఆవిడ పేరేంటి అన్న. నేను చెప్పనంది. అయితే నీ పేరేంటి అన్న. ఇట్లా డైరెక్ట్ లెవెల్ దాకా తీసుకెళ్ళాను. ఓకే. మై వైఫ్ థింగ్స్ ఇట్ వాజ్ ఓవర్ డూయింగ్ ఇట్. I think it is teaching a lesson on how to deal with these sensitive matters. Are you dealing with stolen property అన్నది is the అంతర్లీనంగా ఉన్న మెసేజ్. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్. అది అదంతా అయిపోయింది. బట్ ద మ్యూజియం ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇదేదో ఇన్సల్ట్ జరిగిందని సో మ్యూజియం చూడటానికి మళ్ళీ వెళ్తుంటే లిఫ్ట్లో ఆవిడే కనిపించింది మళ్ళీ. ఏమ్మా నీ పేరు చెప్పలేదన్న. పాపం ఏడ్ చేసిందండి ఆవిడ. నేను అట్లాంటి దాన్ని కాదు నేను అంటే సరేలే ఐ విల్ నాట్ కంప్లైన్ అని ఆవిడ ముందే పేపర్ చింపేశాను, కంప్లైంట్ పేపర్. ఓకే. అంత చెడ్డోని కాదు చూడండి, ఆవిడ ఏడవంగానే చింపేశాను. అలాగే సార్ శాంభవి విషయంలో కూడా మీరు ఆ రోజు మీ గొంతు కంటే మీ వాయిస్కి భయపడే ఇష్యూ అంతా ఆగింది అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు అంతగా మాట్లాడలేదు ఆ రోజున కదా సార్. ఏం చేయింది సార్ అప్పుడు యాక్చువల్లీ మీరు ఎలా ఆపగలిగారు? అంటే ఒక్క మనిషితో ఏది చేయలేము, ఒక్క మనిషి దాన్ని ఆపగలగడానికి ప్రయత్నించినంత మాత్రాన ఏం జరుగుతుంది, నేను అడిగితే ఏమన్నా జరుగుతుందా అని ఆగిపోయి ఈ రోజుల్లో చాలా ఇష్యూస్లో మీరు మొదటి అడుగు వేయడం, చివరి వరకు మీరే ఉండడం, దాన్ని ఫేస్ చేయడం అనేది జరగడం అనేది మనం చూస్తున్నాం అందరం. సో ఆ ఇష్యూలో పర్టికులర్గా ఏం జరిగింది సార్ ఇప్పుడు? అంటే నేనేమి మనకి ఛాన్స్ ఏం దొరుకుతుంది ఎవరినన్నా తిట్టడానికి అని నేను చూడనండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ రిలాక్స్డ్. ఏదో పుస్తకం చదువుకోవటమో ఇంట్లో ఉండటమో ఈజ్ వాట్ ఐ డూ. సో ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ ఫైట్. కానీ నా బిడ్డకు కూడా 6 ఏళ్ల వయసు. 6 ఏళ్ల పాపని టీవీల్లో చూపిస్తున్నారు, అద్భుతమైన శక్తులు ఉన్నాయి అంటున్నారు. టిబెట్ ఎప్పుడు లిబరేట్ అవుతుందో చెప్పిస్తున్నారు, చైనా ఎప్పుడు నాశనం అయిపోతుందో చెప్పిస్తున్నారు, అక్కడేదో విగ్రహం ఉందంటున్నారు, శక్తులు ఉన్నాయి అంటున్నారు.
నేను దలైలామాతో టెలిపతితో మాట్లాడుతున్నాను అంటున్నారు. అసలు ఈ పాప కాశీలో దొరికింది, బ్రాహ్మణుల పాప, కానీ తల్లిదండ్రులు ఎవరో అదేంటి తల్లిదండ్రులు తెలియదు కానీ బ్రాహ్మణురాలని మటుకు తెలుసా? హిందువులకి పవిత్రంగా ఉన్న కాశీ నగరంలోనే దొరికిందా ఈ పాప? ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ లోకల్ భాష మాట్లాడేస్తుంది, ఈమెకి చెమట పట్టదు. నిజమండి, ఏ ఊరు వెళ్ళినా అలా సాధ్యమా అండి? అదే నేను అడిగిన ప్రశ్న కూడా. ఈమెకి దోమలు కూడా కుట్టవు, ఈమె పిహెచ్డి స్కాలర్స్తో కూడా ఆర్గ్యూ చేస్తుంది, చక్కగా ముద్దుగా ఉంది, చిన్నారి 6 ఏళ్ళు పాప. ఏంటి కోతి పనులు? ఈ అమ్మాయితో ఇట్లా మాట్లాడించటము. టీవీ వాళ్ళు పిలిచారండి, చక్కగా నైస్ సండే హాలిడే. ఇంకా మా బాబుకి ఇంకా 6 ఏళ్ళే కదా. ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్లీ ప్లేయింగ్ విత్ హిమ్ అండ్ ఆల్. గమ్మునొక్క టైం వేస్ట్ చేయకు, ఎవరైనా అట్లా మాట్లాడతారా అంటే, లేదండి టీవీ పెట్టండి అసలు అని జర్నలిస్టులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మై ఫస్ట్ రియాక్షన్ టు ఎ జర్నలిస్ట్ కాలింగ్ మీ టు ఎ డిబేట్, నేను రానబ్బా ఎవరినన్నా చూసుకో అంటాను నేను. ఫైనల్గా మనమే వెళ్తాం జరుగుతుంది. లేదు వాళ్ళు దే పర్సువేడెడ్ మీ. ఆ రోజు నాకు మా కజిన్ ఇంట్లో పార్టీ కూడా ఉంది. సో ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై ఫ్యామిలీ అండ్ సో. లేదు రావాలి అన్నారు. అయితే నేను ఫోన్లో చెప్పాను, ఇది అసాధ్యం అండి, ఒక మనిషి మళ్ళీ పుట్టడం సాధ్యం కాదు, చచ్చిపోయిన మనిషి చనిపోతాడు అంతే. అలాగే ఒక ఊళ్ళోకి వెళ్ళంగానే ఆ భాష రావటము, ఇవన్నీ ఆలోచించుకోండి తెలివైన వాళ్ళు, ఇది సాధ్యం కాదు కదా. అల్టిమేట్గా అమ్మాయిని మళ్ళీ మీరు స్కూల్కి పంపించేంత వరకు మీరు చేశారు గట్టిగా. ఇది ఇట్లా స్టార్ట్ అయిందండి. చిల్లర పనులు చేయొద్దు, ఆ పాపను ఊరికి అట్లా డిస్టర్బ్ చేయొద్దు అని. తర్వాత శాంభవి తల్లి తర్వాత తెలిసింది తల్లి అని, అప్పటి వరకు సంరక్షకురాలనే చెప్పారు. ఆవిడతో ఒక డిస్కషన్ పెట్టారు TV9లో. కొంచెం గట్టిగా మాట్లాడాను నేను ఆవిడ్ని, బికాజ్ ఐ అజ్యూమ్ షీ వాజ్ నాట్ ద మదర్ అండ్ షీ వాజ్ ఎక్స్ప్లాయిటింగ్ ద చైల్డ్. ఇంకెవరో వచ్చి నేను కల్చరల్ కామెంటేటర్ అన్నాడు. కల్చరా తొక్కనా అని అతను కూడా వేసుకున్నాను. అంటే దీస్ బఫూన్స్ కమింగ్ అండ్ డిఫెండింగ్ ది అబ్యూజ్ ఆఫ్ ఎ చైల్డ్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ ఒపీనియన్స్, ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. 6 ఏళ్ల పాప అండి, కనిపిస్తే ఆడుకుంటామండి, మాటలు చెప్తామండి, చాక్లెట్ కొనిస్తామండి, లేదు కబుర్లు చెప్తామండి. అవన్నీ కాకుండా ఈ పాపతో వ్యాపారం చేసుకోవాలనుకోవటం ఏంటండి? ఈ పాపను మనం ఎక్స్ప్లాయిట్ చేయాలన్న దురుద్దేశం ఏంటండి? సో నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఈజ్ నాట్ అబౌట్ బిలీఫ్, దిస్ ఈజ్ అబౌట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్. బీ సెన్సిటివ్ టు ద చైల్డ్. అంటే లీగల్గానే చేశారా సార్ మొత్తం అంతా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ పర్సువేషన్ రిపీటెడ్గా చేస్తూ పోయి ప్రతి ఒక్కడు రావటము, వచ్చేసి నువ్వు హిందువులకు వ్యతిరేకం అంటము. అయితే నేను అన్నాను, ఎట్లా వ్యతిరేకిని నేను అన్నాను, నువ్వు దలైలామాని అపోజ్ చేస్తున్నావు అన్నారు. అరే పిచ్చోడా, దలైలామా అని ఆయన బుద్ధిస్టురా, ఆయన హిందూ కాదురా, నువ్వు ఎవరిని తిడుతున్నావో ఎందుకు తిడుతున్నావో కూడా తెలియపోతే ఎట్లరా. ఇట్లా ఫ్రెండ్లీగా ఒక మిత్రుడుగానే మాట్లాడాను అందరితో. బట్ ఇట్స్ నాట్ స్టాపింగ్ అండి. సడన్గా 14 నవంబర్ ఏదైతే చిల్డ్రన్స్ డే అంటామో ఆ రోజు, అప్పటికీ చెప్తూ ఉన్నాను, రాత్రి 10:30కి 6 ఏళ్ల పాపని ఒక టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి, ఆ పాప ఆవిలిస్తున్నా కూడా ఆ పాప పట్ల కనికరం చూపించకుండా ఇంటర్వ్యూలు ఇవ్వటము, ఆవిడని దేవత అనటము, గుడిలో కూర్చోబెట్టడము. బడిలో కదండి ఉండాల్సింది ఆవిడ, గుడిలో ఎట్లా ఉందండి పాప? మీ పిల్లల్ని చేస్తారా అట్లా? సో ఈ క్వశ్చన్స్ అడిగి 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 విసిగిపోయి ఉన్నానండి. సాక్షి పేపర్లో 14 నవంబర్న పిల్లల్లో దేవుడు అని సెంటిమెంటల్గా మాట్లాడతారు కదండి, వాళ్ళలో దైవత్వం, అట్లాంటిదేమో అనుకున్నా. ఫోల్డ్ ఓపెన్ చేస్తే శాంభవి అండి, శాంభవి దైవత్వం ఉన్న ఒక బిడ్డ అని, ఆవిడలో ఎవరో ఎప్పుడో చచ్చిపోయిన ఒక లామా యొక్క ఆత్మ ఉన్నదని, ఆవిడే తిరిగి పుట్టిందని, తర్వాత దలైలామా దాన్ని కన్ఫర్మ్ చేయటము, నిజంగా వాళ్ళే వీళ్ళని, ఆవిడకి ప్రత్యేక శక్తులు ఉన్నాయని, నాతో టెలిపతిలో మాట్లాడుతుంది అని. టెలిపతితో మాట్లాడుతూ ఉంటే ఆమెకు మొబైల్ ఫోన్ దేనికి, నీకు దేనికి, మళ్ళీ ఫీజులు డబ్బులు కట్టుకోవద్దు ఎయిర్టెల్కి. అట్లా కాకుండా వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేస్తున్నారని నాకు అర్థమైంది. పేపర్లో ఇది చూసినప్పుడు ఇట్ ఈస్ అ ట్రిగర్ పాయింట్ ఫర్ మీ. అంటే ఇది ఇక్కడితో ఆగట్లేదు. మనం ఎంత ఆర్థించుకున్నా కూడా వద్దండి ప్లీజ్, ఇది స్టాప్ ఇట్, ఇట్స్ ఎ చైల్డ్ అని చెప్తున్నా కూడా వింటలేదు. సో నేను ఐ కాల్డ్ అప్ ఆల్ ద టీవీ ఛానల్స్, 15 14 ఉన్నట్టున్నాయి అప్పుడు.
లేదు 17 ఉన్నాయో, బట్ అందరికీ కాల్ చేశాను. రేపు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీ మీద కేసు వేయబోతున్నాను. మీరందరూ ఆ పాపను ఒక సర్కస్ జంతువులాగా వాడుకుంటున్నారు. ఆ పాపతో మీరు ఎక్స్ప్లాయిటేషన్లో భాగస్వాములయ్యారు. ఆ పాప చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పాపను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో నేను రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తున్నాను. ఈ మాట మీరు అన్న తర్వాతే వాళ్ళంతా కవరేజ్కి వెళ్ళడం ఆగిపోయినట్టున్నారు. ఎస్, అప్పటిదాకా నాటకాలు వేసిన ప్రతి ఒక్క ఛానల్ కూడా, వాళ్ళల్లో మొదటి ఛానల్ జీటీవీ, సార్ మేము ఇప్పటిదాకా చేసింది తప్పని మేము రియలైజ్ కాలేదు, విల్ యూ స్టార్ట్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ అవర్ స్టూడియోస్ అన్నారు. ఓకే, ఐ విల్ డూ ఇట్ అన్నాను. నిన్నటిదాకా చేసి నువ్వే కదా అని కూడా అడిగాను నేను. అడిగితే వీ నెవర్ రియలైజ్ దిస్ అండి, వీఆర్ ఫీలింగ్ గిల్టీ, వాట్ ఎవర్ దే మెంట్ దిస్ ఈజ్ వాట్ దే సెడ్ టు మీ. వాళ్ళు ఓబీ వ్యాన్ ఇచ్చారు. ఓకే, దెన్ దే కేమ్ అండ్ మీన్ వైల్ కోటపాటి మురహర్రావు గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, రేషనలిస్ట్ లీడర్, ఆయన తనకి పరిచయం ఉన్న వారందరికీ కూడా ఇట్లా బాబు వెళ్తున్నాడు, మనందరం కూడా ఉండాలి బాబుతో అని చెప్పటం. సడన్లీ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ విసిగి వేసారిపోయిన చాలామంది, కొండవేటి సత్యవతి గారు కావచ్చు, ఓల్గా గారు కావచ్చు, ఒకళ్ళు ఇద్దరు అని కాదండి, ఎంతోమంది దే సెడ్ ఎస్ వీ మస్ట్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్. వాళ్ళందరూ రావటం. దెన్ ఐ గేవ్ ఎ పెటిషన్ టు ది హ్యూమన్ రైట్స్ కమిషన్. వెరీ సింపుల్. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నట్టు కదండి అమ్మాయి? ఇప్పుడండి ఎటువంటి స్కూల్లో మనకు తెలీదు, ఎందుకంటే ఇదంతా హిమాచల్ ప్రదేశ్లో దలైలామా యొక్క హెడ్ క్వార్టర్స్లో ధర్మశాలలో చేస్తున్నారనమాట. ఈ మధ్య ఒకసారి తీసుకొచ్చి ట్రై చేశారు లాంచ్ చేయాలని పాపని. బట్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ టెరబుల్ స్టోరీ. ఏమిటి అనంటే, ఆమె పక్కన ఉన్న స్వామిని అనే చెప్పుకుంటున్న ఆమెనే ఆ పాపకి తల్లి. సన్యాసం పుచ్చుకున్నానన్న ఆవిడ ఎవరినో రెండో పెళ్లి చేసుకుంది. అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి వాళ్ళకు పుట్టిన బిడ్డని, బిగామీ ఈజ్ అన్ ఆఫెన్స్ కదండి, వాళ్ళకు పుట్టిన బిడ్డని ఎక్కడో కాశీలో దొరికిన బిడ్డగా ప్రమోట్ చేసింది. ఇదంతా డబ్బు కోసమే కదా సార్? డబ్బు కోసం, అన్యాయం, దుర్మార్గం, పైశాచికం. ఆ పాప నా పాప కాదు అని నేను ఇచ్చిన పెటిషన్ ఏంటి,